తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రస్తుతం మనం ఉన్నాం తిరుపతి సమీపంలో ఉన్నటువంటి రాయల చెరువు శ్రీశక్తి పీఠంలో. మనం గతంలో కూడా శ్రీశక్తి పీఠానికి వచ్చి ఉన్నాము. అప్పుడు రకరకాలైనటువంటి పూజలను, అమ్మవార్లను దర్శనం చేసుకున్నాం. మనం కూడా ఇక్కడికి రాగానే ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. మళ్ళీ ఎందుకు వచ్చానంటే త్వరలో వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ సందర్భంగా ఒక్కసారి క్షేత్రాన్ని దర్శనం చేసుకోవాలనిపించింది. మీ అందరికీ కూడా మరొక్కసారి క్షేత్రంకు సంబంధించినటువంటి గొప్పతనాన్ని, విశిష్టతని తెలియజేయాలన్న ఉద్దేశంతో మళ్ళీ వచ్చాము. చాలా రకాల చోట్ల మనం చూస్తుంటాము వారాహిదేవి అమ్మవారిని, కానీ శ్వేతవర్ణంలో ఉన్నటువంటి అమ్మవారు, పైగా పాతాళంలో ఉన్నటువంటి అమ్మవారు ఇక్కడ మాత్రమే స్పెషల్. ఇంకెక్కడా కూడా లేరు ఇలాంటి అమ్మవారు. ఈ అమ్మవారితో పాటు 35, 36 స్వామివార్లు, తర్వాత అమ్మవార్లు, రకరకాల మందిరాలు ఉన్నాయి ఇక్కడ. అవన్నీ కూడా ఒక్కసారి దర్శనం చేసుకుందాం. ఆ స్వామివార్ల అనుగ్రహానికి మనం కూడా పాత్రులవుదాం. శ్వేతవర్ణంలో ఉన్నటువంటి వారాహి అమ్మవారు, అది కూడా పాతాళంలో ఉన్నటువంటి అమ్మవారు. ప్రపంచంలోనే ఎక్కడా కూడా లేరు, ఇక్కడ మాత్రమే ఉన్నారు, శక్తిపీఠంలో మాత్రమే. మీకు ఏమనిపిస్తోంది? రెగ్యులర్ గా వస్తుంటారా? త్వరలోనే అమ్మవారి నవరాత్రులు కూడా మొదలవబోతున్నాయి. ఓం నమో వెంకటేశయ్య. నా పేరు సరళ. మేము ఇక్కడ రెగ్యులర్ గా వస్తూ ఉంటామండి. అమ్మవారన్నా, ఇక్కడ రమ్యానంద భారతి స్వామిని వారన్నా, సిద్ధేశ్వరానంద భారతి స్వామి వారన్నా మాకెంతో ప్రేమాభిమానాలు, భక్తి ప్రపత్తులు ఎక్కువగా ఉన్నాయండి. ఏంటో మా పుట్టింటికి వచ్చినట్టుగా మేము ఫీల్ అవుతా ఉంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు అంతా కూడా చాలా బాగా మాకు ఆదరణ లభిస్తుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎన్నో కష్టాలతో, ఏదో బాధలతో వస్తారు, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి పరిష్కారం అనేది లభిస్తుంది. ఆ నమ్మకంతో ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులందరూ వస్తారు. మా అదృష్టం ఏమంటే మేము అతి సమీపంలో ఉన్నాము కాబట్టి మేము ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడము, స్వామివారి ఆశీర్వాదాన్ని తీసుకోవడము, రమ్యానంద భారతి స్వామివారితో ముచ్చటించడం అన్నీ కూడా మాకు చాలా బాగా ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకించి ఎక్కడా లేనటువంటి పాతాళంలో శ్వేతవారాహి మాత ఉన్నారు. శ్వేతవారాహి మాత అంటే, వారాహి మాత అంటే కొంతమంది రుద్ర పూజలకి అట్లా అనేసని ఆలోచనతో కొంచెం భయపడతారు, కానీ అలా కాదండి. శ్వేతం అంటే తెల్లది, అంటే స్వచ్ఛంగా ఉండే అమ్మవారు అని. అమ్మవారు పాతాళంలో ఉండడం మరీ విశేషం. అమ్మవారు ముఖ్యంగా భూవారాహి మాత. భూమిలో మనకి ఏ వస్తువు కావాలన్నా భూమి నుంచే రావాలి. మనం ఈ రోజున పశుపక్షాదులు కానీ మనం కానీ అందరం జీవించాలంటే మనకి కావాల్సింది ముందు భూమిలోంచి వచ్చే ప్రతి ఔషధాలు, ప్రతి చెట్టు, ప్రతి అన్నీ కూడా మనకి తిండి అన్నీ కూడా మనకి భూమి నుంచే వస్తాయి. దానికి అధిదేవత అయినటువంటి భూమాత శ్వేతవారాహి. ముఖ్యంగా నేను చెప్పాలంటే, నేను ఏది మొక్క నాటాలన్నా చెయ్యాలన్నా ముందు అమ్మవారి దగ్గరకు వచ్చి పెట్టి పూజ చేసుకొని వెళ్ళి మా తోటలో కానీ మా ఇంట్లో కానీ నేను నాటడం నాకు అలవాటండి. ఎందుకంటే అది అధిక దిగుబడిని. పొలంలో కూడా ఇప్పుడు నాట్లు వేస్తాము మేము. భద్రాచలము వీటన్నిటికీ కూడా గోటి తలంబ్రాలు తయారు చేస్తాం, వరి నాట్లే వేస్తాము. వరి నాట్లు వేసేటప్పుడు రేపు వచ్చే నవరాత్రుల్లో ప్రతిసారి ఆ నవరాత్రుల్లో వచ్చి ఆ వరి నాట్లు తీసుకొచ్చి కరెక్ట్గా పంట మనకి వానలు పడే టైము, పంటలు వేసే టైము అదేను. ఆ టైంలో నేను వరి నాట్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అమ్మవారి దగ్గర పూజ చేసి అవి మళ్ళీ తీసుకెళ్ళి మా తోటల్లో నాటి వాటితో వచ్చిన వడ్లని మేము భద్రాచలానికి కానీ, అయోధ్యకు కానీ, ఒంటిమిట్టకు కానీ ఎక్కడైతే కళ్యాణాలు జరుగుతుందో, రాముల వారి కళ్యాణం, అక్కడ గోటితో తలంబ్రాలు తయారు చేసి ఇచ్చేటట్టుగా మేము ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాము. అట్లా ఇక్కడ మాకు శ్వేతవారాహి అమ్మవారు ప్రతి దానికి కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తూ, దీవిస్తూ, ఆమె చల్లని చూపులతో మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు. కాబట్టి మాకు ఇక్కడికి వచ్చామంటే చాలు, అందరి దేవుళ్ళు ఉన్నారు. రాధాకృష్ణులు కానీ, సీతారాములు కానీ, ఎక్కడా లేనటువంటి కుబేర స్వామి కానీ, ఎప్పుడు నిత్యం హోమాలు జరుగుతూ ఉంటుంది. కాబట్టి అన్నిట్లో కూడా మనం సంతృప్తిగా, ఇప్పుడు ఏదో వచ్చాము వెళ్ళామన్నట్టు కాకుండా ప్రతి పూజలో కూడా సంతృప్తిగా 100% మనం దాన్ని సాటిస్ఫాక్షన్ చేసుకొని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని శ్రీశక్తి పీఠానికి వచ్చి అమ్మవారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా మరీ భక్తులందరినీ కూడా, మేము తిరుపతి వాసులం, దగ్గరలో ఉన్నాం కాబట్టి మేము ఎప్పుడంటే అప్పుడు వచ్చేళ్తాం. దూర ప్రాంతాల వారు కూడా వచ్చి వారి సమస్యకి పరిష్కారం మంత్రాలు ఇవ్వడము అంతా కూడా అమ్మవారు మన రమ్యానంద భారతీ స్వామిని వారు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళ సంతోషంగా ఉంటే ఆ కుటుంబం కానీ మన దేశం కానీ సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి అమ్మవారి ఆధ్వర్యంలో మనం అందరం కూడా ఈ పీఠాన్ని సందర్శించి
అమ్మవారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఉన్నత చదువులు చదివి చిన్న వయసులోనే తన జీవితాన్ని స్వామి ఆరాధనకు సేవకు అంకితం చేసిన శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతాజీ శ్రీ రమ్యానంద భారతి స్వామిని గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. అలాగే ఈ క్షేత్రం గురించి కాకుండా మనం వారాహి అమ్మవారి గురించి కూడా స్పెషల్గా తెలుసుకుందాం ఈసారి. నమస్తే అండి మాతాజీ, ఎలా ఉన్నారు? అందరు మంచి కోరుకునే, అందరికి దీవెనలు ఇచ్చే బాగుంటే నేను బాగున్నట్టే. కరెక్ట్. అది మిమ్మల్ని రెండోసారి కలవడం చాలా సంతోషంగాను చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది మళ్ళీ ఇక్కడికి రావటం. ఎందుకంటే నేను ఫస్ట్ టైం కూడా మీకు చెప్పాను, ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పాజిటివ్ వైబ్స్ నాకు అనిపించాయి, నేను ఫీల్ అయ్యాను. మళ్ళీ అలాగే అనిపిస్తోంది ఇక్కడికి వచ్చినప్పుడు. ఎస్పెషల్లీ ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి స్పెషల్ కదా అమ్మవారు. వారాహి క్షేత్రంగా ప్రసిద్ధి చెందినటువంటిది మన శక్తిపీఠం. అందుకోసమే ఒక్కసారి ఇక్కడ అన్ని ఎలా జరగబోతున్నాయని తెలుసుకుందాం మీ ద్వారా వచ్చాను. ఒక్కసారి ఫస్ట్ ఒక విషయం చెప్పండి మాతాజీ, ఏంటంటే అసలు వారాహి అమ్మవారికి పూజలే చేయకూడదు, ఆవిడ ఉగ్ర రూపం, శాంతి స్వరూపిణి కాదు, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే అసలు దర్శనం కూడా చేసుకోకూడదు అని చెప్తారు. ఎందుకు అలా? దీంట్లో ఏంటంటే మొట్టమొదటగా మనకు ఒక వాక్యం ఉన్నది, యద్భావం తద్భవతి. మనం ఏది అనుకుంటే ఆ భావనతే మన భావన మనల్ని నడిపిస్తుంది, అదే జరుగుతుంది. ఉదాహరణకి అమ్మవారు ఉన్నారు, బొమ్మ అనుకుంటే బొమ్మలాగానే ఉంటుంది, అమ్మ అనుకుంటే అమ్మలాగా అనుగ్రహిస్తుంది. అలా కాదు, అమ్మో ఈమెమో తీవ్రదేవత ఏమో, మనం ఆమె దగ్గరికి వెళ్ళకూడదు అని అనుకుంటే ఆ రూపంలో ఆమె కనిపిస్తుంది. ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి జీవితంలో ఒక చిన్న సంఘటన జరిగింది. వారు చిన్న వయసులోనే ఈ భారతదేశం అంతా కూడాను సంచరించారు. ఆ రోజుల్లో కాలినడకన వెళ్ళేటువంటి వాళ్ళు. ఒకరోజు రాత్రి చీకటి పడింది, అడవిలో నుంచి ఆయన వెళుతూ ఉంటే ఎక్కడి నుంచో శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి, కొంచెం భయంకరంగా. ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయి, ఇవేమి మృగాల శబ్దాలు కాదే, జంతువుల శబ్దాలు కాదే అనుకుంటున్నారు. వెళ్ళగా ఆ శబ్దం బాగా వినిపించే చోటికి చేరుకున్నారు. ఉన్నట్టుండి కాళీదేవి ప్రత్యక్షమైంది భయంకరమైనటువంటి రూపంలో, తీవ్రమైనటువంటి రూపంలో. అమ్మా నువ్వు వచ్చావా? వచ్చాను, నేను తినేయటానికి వచ్చాను, నేను ఉగ్రరూపిణిని కదా, క్రోధమూర్తిని కదా, అందుకని నేను తినటానికి వచ్చాను అంటే ఆయన నవ్వాడు. నువ్వు నన్ను ఎందుకు తింటావమ్మా, నువ్వు తల్లివైతే ఇంత అడవిలో నాకు ఏ హాని జరుగుతుందో, ఏ జంతువు నన్ను ఏం చేస్తుందో అని చెప్పి నన్ను రక్షించడానికి నువ్వు ఇక్కడ ప్రత్యక్షమయ్యావు, లేకపోతే నువ్వు ఇక్కడికి రావాల్సినటువంటిది అవసరం ఏముంది అంటే, కాదు నన్ను చూస్తున్నావు కదా, నా కూరలున్నాయి, నాలుక బయట పెట్టాను, నల్లగా ఉన్నాను, మెళ్ళలో పుర్రెలమాల వేసుకున్నాను, నేను తీవ్ర రూపిణిని కదా, నన్ను పూజించకూడదని అంటున్నారు కదా లోకంలో, నేను తినేస్తాను అంటే అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, అమ్మా కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి. చెడ్డ కుమారుడైనా ఉండొచ్చు కానీ చెడ్డ తల్లి ఈ సృష్టిలోనే లేదు. అలాంటిది ఈ సృష్టికి అధిదేవతకు నువ్వు జగన్మాతవి, నీ రూపాలు ఏవున్నా సరే అవి మాకు హాని చేసేవి కావు. చెడ్డ తల్లిగా నువ్వు ఎప్పుడూ లేవు. నువ్వు ఏ రూపంలో ఉన్నా భయంకర రూపం తీసుకున్నావు. ఎందుకు? రాక్షసులను భయపెట్టడానికి, మమ్మల్ని భయపెట్టడానికి కాదు, నా శత్రువులను భయపెట్టడానికి. అమ్మో ఇతడి జోలికి వెళ్తే పూజించేటువంటి దేవత మామూలు దేవత కాదు, మనల్ని ఇబ్బంది పెడుతుంది, మనల్నే శిక్షిస్తుంది, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలనుకోవటం కోసం. పిల్లల జోలికి వస్తే తల్లి ఎలా కర్ర తీసుకొని వెంటబడి కొడుతుందో అలాంటి రకంగానే నువ్వు కూడా తీవ్ర రూపాన్ని ధరించావు. అనేకమైనటువంటి రూపాలు ఉన్నాయి, తీవ్రమైనటువంటి రూపాలు అనేవి. కాబట్టి చెడ్డ తల్లిగా మీరు ఏ రూపము తీసుకోలేదు, మేము నిన్ను అలా భావించవలసినటువంటి అవసరము లేదు అనగానే అమ్మవారు చక్కగా ప్రసన్న రూపంతో దర్శనమిచ్చిన ఆయన, ఈ మాట వినటం కోసమే నేను ఇక్కడికి వచ్చాను, ఈ మాట లోకానికి తెలియజేయి. నేను ఎన్నో రూపాలు ధరించాను, మానవ శరీరంతో జంతుముఖాలు ధరించినటువంటి రూపాలు కూడా ఎన్నో ఉన్నాయి. వేటిని చూసి భయపడవలసినటువంటి పని లేదు. లోకాన్ని రక్షించడం కోసం, దుష్టుల్ని శిక్షించడం కోసం తీసుకున్నటువంటి రూపాలు. ఏ రూపంలో ఉన్నా నాలో ఉన్నటువంటి మాతృత్వం అలానే నిలిచి ఉంటుంది. కాబట్టి నన్ను ఏ రూపంలో అయినా సరే ఆరాధించిన వాళ్ళకి, పిలిచిన వాళ్ళకి నేను వెంటనే వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాను అని సాక్షాత్ జగన్మాత చెప్పింది. కాబట్టి అందులోనూ వారాహిదేవి పేరులోనే ఉన్నది, వరాలిచ్చేటువంటి దేవత అమ్మవారు. ఆమెను మాతృకా దేవతల్లో ఒక దేవతగా చెప్పారు. సప్త మాతృకలలో కూడా వారాహిదేవి మనకు కనిపిస్తూ ఉన్నది. అలాంటి మాతృక అంటే తల్లి. 7 తల్లుల్ని ప్రధానంగా మనకు చెప్తారు. బ్రాహ్మి, కౌమారి, వైష్ణవి, మాహేశ్వరి, వారాహి ఇట్లా మనకు చెప్పినప్పుడు ఇంద్రాణి, ఇలా ఈ దేవతలందరిలో కూడాను వారాహిదేవి మనకు కనిపిస్తున్నది. ఆమెను తల్లిగా భావించి ఎవరైతే పూజిస్తారో వాళ్ళని తల్లిగా, ఒక తల్లి తన బిడ్డను ఎలా రక్షించాలో అలా రక్షిస్తుంది. లేదు ఆమె తీవ్రమైనటువంటి శక్తి, ఆమెను పూజించకూడదు, ఆమెను ఆరాధించకూడదు అంటారా?
ఆమె వాళ్ళని ఏమీ అనదు, వాళ్లకు తీవ్రదేవతగానే కనిపిస్తూ ఉంటుంది అంతే. చాలా బాగా చెప్పారు. నేను చాలా చోట్ల చూసానండి, ఈవెన్ కాశీలో కూడా పాతాళంలో అమ్మవారు అంటే నేను చూడలేదు కానీ డైరెక్ట్ విన్నాను. అదైతే నేను చూసిన చోట కూడా ఎక్కడ కూడా పాతాళంలో లేరు, బట్ కాశీలో పాతాళంలో ఉంటారు. మళ్ళీ తర్వాత మన శ్రీశక్తి పీఠం దగ్గర మాత్రమే ఇలా ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రమే తెల్ల రూపంలో ఉన్నారు. మిగతా అన్ని చోట్ల బ్లాక్ కలర్ లో నల్లగా ఉంటారు అమ్మవారు. ఎందుకని మన దగ్గర? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. వారాహి దేవత అంటే తీవ్ర దేవత, చాలా క్రోధ దేవత అని చెప్పారు కదా, ఇక్కడికి వచ్చి అమ్మవారిని చూస్తే ఏమనిపిస్తుంది? చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ప్రశాంతంగా ప్రేమ స్వరూపిణిగా, పిలిచిన వాళ్ళకు పలికే దేవతగా కనిపిస్తుంటుంది శ్వేత వారాహి దేవి. మనము ప్రస్తుతం ఉన్నటువంటి కల్పాన్ని శ్వేత వరాహ కల్పం, మనం ఏ పూజ చేసుకున్నా సంకల్పం చెప్పుకునేటప్పుడు కాలాన్ని మనం కొలిచేటువంటి విధానంలో కాలమానాన్ని శ్వేత వరాహ కల్పము అని చెప్పుకుంటాం. ఈ కల్పానికి పేరు ఎందుకు వచ్చింది అంటే శ్వేత వరాహ శక్తి వల్లే వచ్చింది. మనకి పురాణాల్లో తెలిసినటువంటి కథే, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అని 2 రాక్షసులు ఉన్నారు.